కోట్లు వెచ్చించారు, లక్ష్యాన్ని మాత్రం విస్మరించారు. కొత్త పరిశ్రమలు ప్రారంభం సంగతి పక్కన పెడితే ఉన్నవే మూతపడ్డాయి. చేనేత రంగాన్ని ఆదుకునే లక్ష్యంతో ఖర్చు చేసిన కోట్లాది రూపాయలు రంగు తేలిపోయిన దారంలా మారాయి. కొత్తగా దగదగలాడాల్సిన పరిశ్రమలు వెలిసిపోయిన వస్త్రంలా వెక్కిరిస్తున్నాయి. దండిగా ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసి దండుగగా మారిన దండు మల్కాపూర్ టెక్స్టైల్ పార్క్ దుస్థితిపై ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని టెక్స్టైల్ పార్క్ అలంకారప్రాయంగా మిగిలింది. అప్పులు, ఆకలి చావులతో అలమటిస్తున్న చేనేత రంగాన్ని ఆదుకునేలా గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాలకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలన్న బృహత్తర లక్ష్యం నీరుగారిపోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 3.5 కోట్ల రూపాయల నిధులతో సుమారు 50 ఎకరాల్లో 2003లో పార్కును నిర్మించారు. ఆ స్థలాన్ని 110 భాగాలుగా విభజించి ఒక్కో యూనిట్ను నామమాత్రపు ధరకు చిన్న తరహా పరిశ్రమలకు కేటాయించారు. యూనిట్లు దక్కించుకున్నవారు ఏడాదిలోపు అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసి చౌటుప్పల్, పోచంపల్లి, సంస్థాన్ నారాయణపురం సహా వివిధ గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాలకు ఉపాధి కల్పించాలి అన్నది లక్ష్యం. టెక్స్టైల్ పార్క్లో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని సైతం నిర్మించారు. శిక్షణ సమయంలో 100 మంది అక్కడే ఉండేలా వసతి సౌకర్యం అందుబాటులో ఉంది. అనుకున్నదొకటి అయినదొకటి అన్న చందంగా కేటాయించిన 110 యూనిట్లలో పరిశ్రమలు ప్రారంభం కాలేదు. కొన్నింటికి పునాదులు పడగా కొందరు అరకొర నిర్మాణాలు చేపట్టారు. మరికొందరు పరిశ్రమలు స్థాపించి మధ్యలోనే వదిలేశారు. ఇంకొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి ఉత్పత్తి ప్రారంభించి 100ల మందికి ఉపాధి కల్పించారు. కానీ రాను రాను మౌలిక వస్తులు లేకపోవడం, కార్మికులకు శిక్షణ ఇచ్చే కేంద్రాలు మూతపట్టం వంటి రకరకాల కారణాలతో పరిశ్రమలు మూతపడ్డాయి. చక్కగా పరిశ్రమను నడిపించిన వాళ్లు సైతం యంత్ర సామాగ్రిని అమ్మేసుకుంటున్నారు. 50 ఎకరాల సువిశాల స్థలంలో ప్రస్తుతం 4 యూనిట్లు దుర్భర పరిస్థితుల్లో నెట్టుకొస్తున్నాయి. ప్రజెంట్ అసలు మొత్తానికి మార్కెట్లో ఏమీ సరిగ్గా వర్క్ ఆర్డర్స్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు మాకు గవర్నమెంట్ బెనిఫిట్ మ్యాక్స్ సొసైటీ లేక డైరెక్ట్గాను వర్క్ ఆర్డర్ ఇవ్వక మా పరిస్థితి ఏంటి? సిరిసిల్ల వాళ్ళకి ఇచ్చినట్టే రాజీవ్ విద్యా మిషన్ వర్క్ ఆర్డర్స్ ఉన్నవే 2 యూనిట్స్ కాబట్టి ఒక 10 లక్షల మీటర్లు అయినా సరే ఇస్తే మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే మేము బ్యాంకుకు కూడా చాలా ఇబ్బందులు పడుతూ బ్యాంక్ లోన్స్ అవి కూడా రీపేమెంట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. పార్కులో మౌలిక వస్తుల కల్పనకు 4 కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన పనులు తేలిపోయాయి. రహదారులు, విద్యుత్ లైన్లు, మురుగు కాలువల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అంత పెద్ద పార్కులో కనీసం మంచినీటి వసతి లేదు. మౌలిక వస్తులు లేక, వర్క్ ఆర్డర్లు రాక, మార్కెటింగ్ సౌకర్యాలు లేక ఉన్న పరిశ్రమలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ఎలక్ట్రిసిటీ ఫ్లక్చుయేషన్ వస్తుంది సార్. స్టెబిలైజర్లు పెట్టాము. స్టెబిలైజర్ పెడితే స్టెబిలైజర్లు కూడా పనిచేయడం లేదు. ఆ కంపెనీ వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు ఏమంటున్నారు, మీ దగ్గర కరెక్ట్ ఇన్కమింగే కరెక్ట్ లేదు, దానివల్ల అది అవుతుంది, మీరు నియరెస్ట్ ట్రాన్స్ఫార్మర్ ఉండాలి, ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ ఉంది మీకు ఇస్తున్నారని అంటున్నారు. నడిచే ఇప్పుడు ఒక యూనిట్ దాదాపుగా 4 యూనిట్లు ఏమో నడుస్తున్నాయి. వాళ్ళకి కూడా కరెంటు ఫ్లక్చుయేషన్ వస్తే దీంట్లో కొత్త వాళ్ళు ఎలా ముందుకు వస్తారు, ఏమి సంగతి? ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతే మీరు ముగ్గురే నడుపుతుంటే మేము ఎట్లా మీకు చేసేదాన్ని? టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు లక్ష్యం నెరవేరాలంటే ఉత్పత్తి ప్రారంభించని యూనిట్లను రద్దు చేసి కొత్త వారికి కేటాయించాలని పారిశ్రామికవేత్తలు సూచిస్తున్నారు. శిక్షణ కేంద్రాన్ని తెరిచి నైపుణ్యం గల కార్మికుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. పార్కును నిరంతరం పర్యవేక్షించేలా పరిశ్రమలు, మౌలిక వస్తుల కల్పన శాఖ నుంచి ఓ అధికారిని నియమించాలని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ పార్క్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కానీ టైనీ ఇండస్ట్రీ గురించి కానీ వాళ్ళకి అవగాహన లేకపోవటం వలన మేము ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కూడా నష్టపోతున్నాం. 2 లక్షల గ్యాలన్ల పట్టే ఓవర్ ట్యాంక్ ఉంది, 5 బోర్వెల్స్ ఉన్నా కూడా ఒక 1.5 year నుంచి అసలు నీటి సప్లై చేసిన పాపని పోలా. డే టు డే మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసే మనిషి కావాలి ఇక్కడ. మేము రోజు యాదాద్రికో లేకపోతే రోజు నల్గొండ లేకపోతే రోజు హైదరాబాద్ వచ్చి మా ప్రాబ్లమ్స్ని చెప్పుకుంటా కూర్చుంటే కంపెనీ ఎట్లా నడుస్తుంది? ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి దండు మల్కాపురం టెక్స్టైల్ పార్కుపై ప్రత్యేకంగా దృష్టి సారించగలిగితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎంతో మంది గ్రామీణ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.